ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో అత్యధిక ప్రేక్షక ఆదరణ పొందిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమాకి అన్ని భాషల్లోని ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రేక్షకుల మదిలో ఒక గొప్ప ప్రేమ కావ్యంగా మిగిలిన క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు జోరందుకున్నాయి. అయితే ఈ సీక్వెల్ కి స్కోప్ ఎంతవరకు ఉందంటే సీతారామం క్లైమాక్స్ లో దుల్కర్ చనిపోవటంతో విషాదంగా ముగిసింది. అరెరే! రామ్ బతికి ఉంటే బాగుండేదే అని చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు. సీతారాములు కలవకపోయినా పర్లేదు కానీ రామ్ బతికి ఉంటే బాగుండేది. కనీసం అతనికి జీవిత ఖైదు వేసినట్టుగా చూపించినా బాగుండేది అని సీతారామంకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. అయితే దర్శకుడు అనుకున్న కథ ప్రకారం రామ్ మరణంతోనే కథ ముగుస్తుంది. కానీ ఎంత గొప్ప సినిమా అయినా చివర్లో హీరో లేదంటే హీరోయిన్ కానీ చనిపోతే మన సౌత్ ఆడియన్స్ లోటుగానే భావిస్తారు. సీతారామం విషయంలోనూ ఇదే జరిగింది. అయితే రామ్ బతికి వస్తే ఎలా ఉంటుంది? రామ్ కోసం సీత పోరాటం చేసి అతన్ని తిరిగి ఇండియాకి తీసుకొని వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పాయింట్ తోని సీతారామం సీక్వెల్ రాబోతుందనే చర్చ టాలీవుడ్ లో మొదలైంది. రామ్ ఉరి శిక్షను రద్దు చేసి పాకిస్తాన్లో జీవిత ఖైదుగా శిక్షను అమలు పరుస్తారంట. రామ్ బతికే ఉన్నాడన్న నిజాన్ని ఆఫ్రిన్ అంటే రష్మిక ద్వారా తెలుసుకున్న సీత అంటే మృణాల్ ఠాకూర్ రామ్ని ఇండియాకి ఎలా రప్పించింది అన్న కథాంశంతో సీతారామం 2 ఉండబోతుందంట. అయితే దర్శకుడు హనురాఘోపుడి మధ్యలో ఏముందో తెలియదు కానీ హీరో దుల్కర్ సల్మాన్ అయితే మాత్రం ఈ సీక్వెల్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సీతారామం కథ విన్నప్పుడు, హను డైరెక్షన్ చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా క్లాసిక్ హిట్ అవుతుందని ముందే ఊహించామని, అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయిందన్నారు. ఇలాంటి క్లాసిక్ మూవీని టచ్ చేయొద్దని నిర్ణయించుకున్నామని, కాబట్టి సీతారామం మూవీకి సీక్వెల్ ఉండదని చెప్పారు. మరి దర్శకులు, ప్రొడ్యూసర్ మధ్యలో ఏముందో, సీతారామం సీక్వెల్ వస్తుందా లేదంటే ఇవి వట్టి పుకార్లుగానే పరిమితం అవుతాయా చూడాలి మరి. కానీ ఈ సీక్వెల్ కి సంబంధించిన వార్త అయితే వైరల్ అవుతుండటం విశేషం. ఇక సీతారామం సీక్వెల్ స్టోరీ లైన్ గురించి వస్తున్న విషయానికి వస్తే, పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా ఉన్నటువంటి రామ్ని ఉరిశిక్ష అంచుల వరకు తీసుకెళ్లినట్టుగా పార్ట్ 1లో మనకు చూపించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడే అసలైన విషయం ఉందని, రామ్ని ఉరి తీయకుండా జీవిత ఖైదుగా శిక్షను విధించినట్టు సీక్వెల్లో చూపించబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. సీతకు ఉత్తరాన్ని అందజేసిన అఫ్రిన్ తన స్వదేశానికి తిరిగి పాకిస్తాన్ చేరుకున్న తర్వాత రామ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకొని సీతకు ఆ విషయాన్ని తెలియజేయాలని పాకిస్తాన్ ఆర్మీలో ఒక సోల్జర్ గా జాయిన్ అవుతుంది. నేపథ్యంలో రామ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అఫ్రిన్ ఏ విధంగా కృషి చేసింది, రామ్ గురించి వివరాలు తెలుసుకునే నేపథ్యంలో రామ్ బతికే ఉన్నాడని తెలుసుకున్న అఫ్రిన్ ఏ విధంగా సీతారాములను కలిపిందనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్ గా ఉండబోతుందని లీక్ వీరుల నుంచి అందుతున్న సమాచారం. అంతేకాకుండా సీతారాములు కలిసి ఉన్నప్పుడు జరిగిన లవ్ స్టోరీని సీక్వెల్లో మరింత అందంగా, మరింత ఎమోషనల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తున్న సమాచారం. సీతారామం సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ పై నిజ నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే. సీతారామం సీక్వెల్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.